కాంగ్రెస్ ప్రభుత్వం తనను కుట్రపూరితంగానే సభ నుంచి సస్పెన్షన్ చేయించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సభ్యుల గొంతు నొక్కాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే స్పీకర్ వ్యవహరిస్తున్నారన్నారు. స్పీకర్ ఎక్కడా సొంతంగా వ్యవహరించడం లేదన్న జగదీష్ రెడ్డి ఆయనపై ప్రభుత్వం ఒత్తిడి ఉందని తెలిపారు. తానెక్కడా స్పీకర్ను ఏకవచనంతో సంబోధించలేదని స్పష్టం చేశారు. రైతుల తరపున పోరాడుతున్నాననే సర్కారు కక్షగట్టిందని నిప్పులు చెరిగారు. స్పీకర్ చెప్పినా కాంగ్రెస్ సభ్యులు వినే పరిస్థితిలో లేరని దుయ్యబట్టారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం అరాచకాలు బయటపెట్టడం ఖాయమంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు, సార్ చెప్పండి సార్, నిన్న ఏదైతే సస్పెండ్ ఉందో ఆ సస్పెండ్ ఎలా చూస్తారు? ఈ సస్పెన్షన్ అనేది అక్రమమైనది, దుర్మార్గమైనది, ఒక కుట్రపూరితమైన సస్పెన్షన్ తప్ప ఇంకొకటి కాదు. ఇది ముందు రోజు సాయంత్రమే రేవంత్ రెడ్డి ఎల్పీ సమావేశంలో అనుకుని నిర్ణయం తీసుకొని రేపు ఉదయం బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఏ సభ్యుడు మాట్లాడనివ్వకుండా అడ్డు తగలాలి, గొడవ చేయాలి, సస్పెండ్ చేయాలని చెప్పి నిర్ణయించుకొని చేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కడం కొరకు శాసనసభలో ప్రభుత్వాన్ని ఏదైతే నిలదీస్తామో, ప్రభుత్వాన్ని బట్టలు పడితీసి ప్రజల ముందట నగ్నంగా నిలబెడతామో అది జరగకుండా చేయడం కొరకు ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా చేసిన సస్పెన్షన్ తప్ప మరొకటి కాదు. అయితే నిన్న మీరు అన్నారు, మీరు అని సంబోధించిన విషయాన్ని వాళ్ళ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకున్నారు. కానీ ఒక కాంగ్రెస్ నేతలు మాత్రమే ఆనందాన్ని అన్నట్టు చూపించడం ఎట్లా చూడొచ్చు? అది కావాలని చేసి అనుకుంటారు. వాస్తవానికి వాళ్ళు ముందే నిర్ణయం తీసుకొని ఉన్నారు సస్పెండ్ చేయాలి అని చెప్పి. ఏమీ కారణం లేదు. మరి ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలి, కారణం చెప్పాలి. యాక్షన్, ఒక చర్య ఉండాలన్నప్పుడు ఒక కారణం ఉండాలి. దానికి ఏకవచనం పెట్టి సంబోధించారు స్పీకర్ గారిని అని చెప్పారు. ఏకవచనం అంటే ఒక మనిషిని మీరు అంటేనేమో బహువచనం అవుతుంది, నువ్వు నీ అంటేనేమో ఏకవచనం అవుతుంది. అక్కడ నేను ఎక్కడ కూడా నువ్వు అనలే, నీ అని అనలే, మీరు అని మాత్రమే అన్నా. నేను బహువచనంతో చాలా గౌరవంగా సంబోధిస్తూనే మాట్లాడినా. అనేక సందర్భాల్లో స్పీకర్ గారు తమరు సభను కంట్రోల్ చేయండి అని చెప్పి మాట్లాడినా. అక్కడ ఎక్కడో అది కనపడలేదు. కానీ వాళ్ళు ఆ సభలో మాట్లాడినంతసేపు స్పీకర్ గారు అనుమతిస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు కాబట్టి నా మీద ఉత్తేజ పనికిమాలిన ఆరోపణ పెట్టిండ్రు. నేను ఏమైంది అలా తేలిపోయింది అది ప్రజల ముందట. ఎందుకంటే నేను మాట్లాడింది మొత్తం కూడా బహిరంగంగానే ఉంది, లైవే వచ్చింది, తెలిసిపోయింది. వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏ కారణం లేకుండా సస్పెండ్ చేసినారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. దీనికి ముందు నేపథ్యం కూడా చూడాలి, ఏం జరిగింది సభలో అనేది. సభ ప్రారంభమైంది. వాస్తవానికి గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు సభ్యులు మాట్లాడినారు. దాదాపుగా ఒకరొకరు 30-40 నిమిషాలు మాట్లాడారు. దాదాపు 1-20 నిమిషాలు వాళ్ళు మాట్లాడినారు. ఆ సమయంలో మన వైపు నుంచి, బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి, మా వైపు నుంచి ఒక్క చిన్న అభ్యంతరం కానీ అవాంతరం కానీ ఏది కూడా చేయలేదు. జస్ట్ నేను ఉపోద్ఘాతం ప్రారంభించిన 2 నిమిషాలు కాకముందే మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి 40 మంది పైగా శాసనసభ్యులు లేచి నిలబడి అరవటం మొదలుపెట్టారు. వాళ్ళు దేని కొరకు అరుస్తున్నారో కూడా అర్థం లేదు. నేను స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసిన, స్పీకర్ గారు సభను ఆర్డర్లో పెట్టండి, తర్వాత నేను మాట్లాడతాను. కూర్చున్నా. నేను ఇదే పదాలు ఉపయోగించిన. ఇందులో ఏం తప్పు నాకు అర్థం కాలే. అయిపోయింది. నేను కూర్చున్నా. వాళ్ళని అన్నాడు, వాళ్ళు వారు చెప్పిన, స్పీకర్ గారు చెప్పిన వారు ఏంటట్లేరు. నన్ను మళ్ళీ మాట్లాడమన్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ గారు, జగదీష్ రెడ్డి గారు మీరు సమయం పాటించండి, మీరు డిబేట్ కాకండి, సబ్జెక్ట్ మాట్లాడండి అన్నాడు. నేను చెప్పిన, అధ్యక్ష నేను ఎక్కడ డిబేట్ కాలేదు, ఈ పుస్తకంలో ఉన్న అక్షరం ఇవే చదువుతున్నా. నేను వేరే వైపు పోలేదు, నేను ఎవరిని విమర్శ చేయలేదు, దీంట్లో నేను మాట్లాడుతున్నా, నేను ఎక్కడ డిబేట్ కాలేదు అన్నా. కాదు, మీరు అసహనం వద్దు, మీకు అసహనం వద్దు, సభా నిబంధనల ప్రకారం మాట్లాడండి, మీరు డిబేట్ అయితేనే వాళ్ళు అక్కడ గొడవ చేస్తున్నారు అన్నాడు. నేను చాలా స్పష్టంగా, నేను ఎక్కడ డిబేట్ అయినావు, ఎక్కడ సభా నిబంధనల విరుద్ధంగా నేను ప్రవర్తించడం మీరు చెప్పినాకనే మాట్లాడతాను, కూర్చున్నా. అదే చేయాలి. ఏ సభ్యుడు కూడా సభ మీద గౌరవం ఉండే చేసిన నా పని. మీరు ఇది ఇట్లా నాతో మాట్లాడడమే విరుద్ధం అన్నాడు, నిబంధనల విరుద్ధం అన్నాడు. కాదు, ఈ సభ మన అందరిది, సభ్యులందరి సభ ఇది. మా అందరి సభ్యులలో మీరు పెద్ద మనిషిగా అక్కడ కూర్చున్నారు. ఎందుకు అనంటే వారిని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన, కాంగ్రెస్ పార్టీ సభ్యుడైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు కూడా మద్దతు ఇచ్చి యునానిమస్గా చేసినాం. వాస్తవానికి ఒకసారి స్పీకర్ గారు ఎన్నికైన తర్వాత వారికి పార్టీ ఉండకూడదు, అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత వారి పైన ఉంది. వారు మాట్లాడుతూ అంతకుముందు కూడా విప్పు గురించి మాట్లాడుతూ మా విప్పు చెప్పిండు అని కూడా మాట్లాడారు. మా విప్పు అని వారు ప్రస్తావించారు. నేను దాని దృష్టిలో పెట్టుకొని చెప్పిన,
ఇది మన అందరిది సభ, మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి అక్కడ కూర్చున్నారు, ఇది మీ సొంతం కాదు అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఇది సొంతం కాదు ఇది అని బాగుంటుంది నేను చెప్పాను. అక్కడి నుంచి కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున అల్లరి చేసినారు, సభను వాయిదా వేసుకుని పోయినారు. ఇది జరిగింది. 1-2 గంటలైంది, పిలవడం లేదు, 15 నిమిషాలు వాయిదా వేసుకుని పోయి. మన వైపు నుంచి, మా పార్టీ వైపు నుంచి కేసీఆర్ గారికి సమాచారం ఇచ్చారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. సార్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిండ్రు, మీరు వెళ్ళి స్పీకర్ గారికి కలవండి, రిక్వెస్ట్ చేయండి, మొత్తం వీడియో తెప్పించి చూడమని చెప్పండి, అన్ని పార్టీలను పిలిచి దీంట్లో ఏం అభ్యంతరకరమైనవి ఉన్నాయో తీసేయమని చెప్పండి, మన సభ్యుడికి కూడా చెప్పండి, ఒకవేళ స్పీకర్ గారు ఏదైనా హర్ట్ అయితే విచారం వ్యక్తం చేయమని చెప్పండి అని చెప్పారు. ఆ విషయాన్ని మా వాళ్ళందరూ కూడా వెళ్ళి స్పీకర్కి చెప్పొచ్చిండ్రు. నాతో చెప్తే నేను కూడా అంగీకరించిన. ఆ తర్వాత కూడా ఇంకా గంట వరకు కూడా స్పీకర్ గారు పిలవలే, మమ్మల్ని పిలవలే, అఖిలపక్షాన్ని పిలవలే, ఏ ప్రయత్నము జరగలేదు. సడన్గా 3:30 తర్వాత గంట కొట్టిండ్రు. ప్రారంభం కాగానే స్పీకర్ గారు మా వైపు చూసులేదు, ఏం లేదు, అటు కాంగ్రెస్ వాళ్ళ వైపే తిరిగి కాంగ్రెస్ సభ్యులను పేరు పెట్టి పిలవడం, వాళ్ళు మాట్లాడడం, జగదీష్ రెడ్డి చాలా ఘోరం దారుణం నేరం చేసిండు, ఏదో అనుగుడనే అన్నాడు, జుగుప్సాకరంగా ఉంది, ఇది ఉంది, అది ఉందని వాళ్ళకు రాసిచ్చిన పదాలన్నీ మాట్లాడేసిండ్రు. చివరికి సస్పెండ్ చేయండి అని తీర్మానం పెట్టిండ్రు, సస్పెన్షన్ చేసిండ్రు, అయిపోయింది. కనీసం సభలకు పోయిన తర్వాత కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలను కూడా అడగలేదు, మిగతా పక్షాల నాయకులను కూడా అడగలేదు, ఏవి కూడా. ఏ ఒక్క సభ నియమ నిబంధనలు పాటించలేదు. దీంట్లో అన్ని నిబంధనలకు వ్యతిరేకంగా, సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఒక దుర్మార్గమైన చర్యకు పూనుకునేది నిన్న ప్రభుత్వం. ఇది చాలా స్పష్టంగా ఎందుకు జరిగింది 3:30-4 గంటల ఆలస్యము అంటే, ఢిల్లీలో ఉన్న వీళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి దొరకలేదు కాబట్టి, వీళ్ళకి అందుబాటులోకి రాలేదు కాబట్టి, వారు వచ్చిన తర్వాత, వారిని సంప్రదించిన తర్వాత వారి ఆదేశాల మేరకే చేశారు. ఇది ఏం కనబడుతుంది స్పష్టంగా, స్పీకర్ గారు వారి సొంతంగా వారు పనిచేస్తున్నట్టు కనబడతలేదు, వారి సొంత ఆలోచనలతోని, వారి విజ్ఞతతో పనిచేస్తున్నట్టుగా, వారిని పైన చేయనిస్తున్నట్టు కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఒత్తిడి కనబడుతుంది మనకి ఇక్కడ. ముఖ్యమంత్రి కలిసి ఆయన ఆదేశాలు వచ్చిందాక ఆగినారంటే దాని అర్థం అది, లేకపోతే అన్ని గంటలు అక్కడ అవసరం లేదు. కాంగ్రెస్లో కొంతమంది చెప్తున్నారు ఏంటంటే, ఆ జిల్లాకు సంబంధించిన వారిని కూడా కొంత అవహేళన చేసి మాట్లాడిండు, అందుకే వాళ్ళు కూడా ప్రెజర్ పెట్టిర్రు. ఇంకోటి ఏంటంటే, రైతాంగానికి సంబంధించి ఈ మధ్యలో జగదీష్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలో మొన్న ఏదైతే సెంటిమెంట్ రగిలించిండో అదంతా రాష్ట్ర వ్యాప్తంగా చుట్టుకుంది. ఖచ్చితంగా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చేసిరు అనేది ఒక టాక్ న్యూస్. మా ఒక జిల్లా ఇష్యూ కాదు ఇది, కాంగ్రెస్ పార్టీగా టోటల్ ప్రభుత్వంగానే తీసుకున్న నిర్ణయం. మా జిల్లాలో ఉండే నాయకులు, చిన్న నాయకులు, వాళ్ళ పాపం పొద్దున్న కూడా సోయిలు ఉండే నాయకులు కాదు, వాళ్ళు పెద్ద వాళ్ళది ఇష్యూ కాదు. ఇక ప్రజలు ఎండగట్టడం అంటే, నేను అవహేళన చేయడం అంటే, నేను చేసే అవహేళన తక్కువ, ప్రజలు తిట్టే తిట్లు వింటే ఎవ్వడు కూడా ఇంకా పదవులు ఆడబెట్టుకుని ఉండరు. అందులో చూస్తున్నాము, ఏ మీడియా వాళ్ళు దారెమ్మటి మైకి పట్టుకొని పోతుంటే కూడా ప్రజలు పిలిచి మాట్లాడేటట్టున్నారు ఇవాళ ఈ ముఖ్యమంత్రి పైన, ఈ ప్రభుత్వం పైన. గంత కోపంతో ఉన్నారు ప్రజలు ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాల వల్ల. కాబట్టి అవి నేను బయట పెడతా, నేనే కాదు బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కాలి, ఇది స్పష్టంగా కనబడుతుంది. టోటల్గానే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అనుకొని చేసే పనిది. ఇవాళ మొన్న చేసిన ముఖ్యమంత్రి కామెంట్స్కు ఇది విరుగుడు అనుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేశారు ముఖ్యమంత్రి లెవెల్లోనే అని కూడా అనుకోవచ్చా? సరే, ముఖ్యమంత్రి మొన్న మాట్లాడుతున్నాడు, రోజు మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు. ముఖ్యమంత్రి కాకముందు ఏదైతే మాట్లాడిండో ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పెంచిండు తప్ప, నేను ఒక పదవికి పోయినా ఇది గౌరవనీయమైన పదవి, దీనికి సరిపోయే పద్ధతుల్లో నేను మాట్లాడాలి, నన్ను నేను సంస్కరించుకోవాలి అన్న సోయి ఆయనకు లేదు. సంస్కారం లేనివాడు. ఆయన పాత సంస్కృతి ఏదైతుందో, సమైక్యాంధ్ర పార్టీలో కొనసాగిన నాటి సంస్కృతి ఏదైతుందో, ఆ పార్టీ సంస్కృతి ఏదైతుందో దాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ మూలాలు పోవు. కొన్ని సంవత్సరాల ట్రైనింగ్ ఇవాళ నేను కేసీఆర్తో 25 సంవత్సరాల ట్రైనింగ్లో ఉన్నా. నాది మారదు, నా నైజం మారదు. నేను ఎక్కడ కూడా ప్రజలకు సమస్య వస్తే యుద్ధం చేయడమే తప్ప వెనక్కి పోను, రాజీ పడను. ఎక్కడ కూడా ఒక్క చిన్న పదం కూడా అన్పార్లమెంటరీ మాట్లాడను నేను ఎప్పుడు కూడా. సస్పెండ్ అక్రమం అయినప్పటికీ కూడా ఇప్పటికే మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, రైతాంగాలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. రేపటి నుంచి మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, రైతాంగానికి ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? తప్పకుండా నేను కేసీఆర్ గారు ఇవాళ ఏం ఆదేశం ఇస్తారో, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారితో సమావేశమవుతున్నారు. పార్టీ ఏం నిర్ణయం చేస్తుందో దాని ప్రకారం ఈ విషయంలో ముందుకు పోతాం. మిగతా విషయాలకు సంబంధించి
నా గొంతును నొక్కడం అనేది వీళ్ళు ఎవరితో కూడా కాదు. వీళ్ళ భాషలే నొక్కలేకపోయారు గొంతును, మా గొంతును వీళ్ళే నొక్కుతారు. ఇంకా 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 ప్రజల కొరకు కొట్లాడుతూనే ఉంటా, ప్రజల్లో ఉంటూనే ఉంటా. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని ఎండగడతా, చీల్చి చెండాడుతా, తప్పకుండా ప్రజలకు మళ్ళీ ఊరటం వచ్చే పద్ధతుల్లో, ప్రజలకు ధైర్యం ఇచ్చే పద్ధతుల్లో ప్రజా పోరాటాలు ముందటుంటాయి. వాళ్ళ ఏదేమైనప్పటికీ శాసనసభలో నా గొంతు నొక్కాలని చూశారు, కానీ ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ ఉంటా. నేను చిన్నప్పటి నుంచి కూడా అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటుండి ఉద్యమాలు చేసిన ఘనత మాది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి ఏమవసరమో, వారికి ఏ ఉద్యమం చేస్తే హక్కులు సాధించుకుంటామో తెలిసేది మాకు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజం కోసమే పనిచేస్తా. మా భవిష్యత్ కార్యాచరణ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటిస్తారు. ఖచ్చితంగా అందుకు అనుగుణంగానే నేను పనిచేస్తానని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సైదులతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.